ఓ 3-4 ఏళ్ల కింది దాకా మన దేశంలో రైలు బండ్లు గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ పోవుడే గగనం ఉంటుండే. అంతకు మించి పోతే భూకంపం వచ్చినట్టు ఊగినట్టు ఊగులాడుతుండే మన రైలు బండ్లు. అంటే ఇప్పటికి కూడా ఆడాడ అసొంటి కథ నడుస్తుంది అనుకోరు, అది వేరే ముచ్చటే. కానీ పక్క పొంటున్న చైనాలో మాత్రం గంటకు 300-400 కిలోమీటర్ల స్పీడ్ తోటి బుల్లెట్ బండ్లు తిరగవట్టే. వాళ్ళతోటి పోల్చుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది. మీకు కూడా అట్నే అనిపిస్తుందా? అయితే ఇదివరకు సంధి అంత బాధపడే అక్కర్లేదు. మనం కూడా చైనా వాళ్ళతోటి పోటీ పడే లెవెల్లో దూసుకుపోతాం ఇక రేపు. అగో గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోయే బండిని పట్టాలెక్కించారు మన కాడ. చూసిర్రా, 8 సెకండ్లలోనే అవుపడకుండా మాయమైంది బండి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి. ఇవాళన్నా కోతి పోరగల రాళ్ళతో కొడదామని చూసినా కొట్టే మోపికే కండ్ల ముంగటికెళ్ళి మాయమయ్యేటంత స్పీడ్గా పోతుందిగా. మరి గంటకు 180 కిలోమీటర్లు అంటే మాటలా? ఢిల్లీ బొంబాయి సిటీల నడుమ ఈ వందే భారత్ బండిని 3 రోజుల సంది టెస్ట్ డ్రైవ్ చేసి ఇస్తున్నారు మన రైల్వే శాఖ వాళ్ళు. మొదలు 130, తర్వాత 140, తర్వాత 150, 160, 170 ఇట్లా రోజు ఇంత స్పీడ్ పెంచుకుంటా నిన్నటికి 180 స్పీడ్ అందుకుంది. ఇక చూడు, ఇటు స్పీడ్ మీటరు దాని పక్కకే నిండా నింపిన నీళ్ళ గిలాస పెడితే ఒక్క సుక్క నీళ్ళన తొలికి కింద పడలే గిలాసలకెళ్ళి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిండు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సారు. అన్నట్టు 180 స్పీడ్ పోయే ఈ 16 బోగీల వందే భారత్ బండి స్లీపర్ క్లాస్ మట్కేనట. ఒక్కపారి 825 మంది ప్రయాణం గట్టొచ్చునట. ఇక బండి లోపల కూడా మామూలుగా లేదు కథ, అంతా సెన్సార్ టెక్నాలజీ సిస్టమే. ఇక స్టార్ హోటల్ కూడా పనికిరాని రేంజ్లు ఉన్నాయనుకో రాదు ఏర్పాట్లు. ఢిల్లీ కలకత్తాల నడుమ ఈ నెలలనే ఓపెనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇది సక్సెస్ అయ్యానంటే అన్ని రూట్లలో నడిపే ఆలోచన చేస్తారట ఈ వందే భారత్ 180 కిలోమీటర్ల స్పీడ్ బండిని.